హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈజ్ షకీరా. సో మీకు థంబ్నెయిల్ చూడగానే అనిపించుంటుంది, 3.5 కోట్లు పెట్టండి, గ్రీన్ కార్డ్ పట్టండి, మళ్ళీ 3 సంవత్సరాల్లో మీ పెట్టుబడి వాపస్. ఏంటిది? ఇది డెఫినెట్గా ట్రూ అయితే అయి ఉండదు అని అనుకొని ఉంటారు కదా. ఐ రియలీ డోంట్ బ్లేమ్ యూ, బికాజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా ఒక వ్యాలిడ్ ఇన్ఫో మనకి యూట్యూబ్లో కనిపించినా కానీ మనందరిలో వచ్చే ఫస్ట్ డౌట్ అదే, ఇది యాక్చువల్గా కరెక్టేనా కాదా అనేసి. సో ఇప్పుడు నేను మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మై నేమ్ ఈజ్ షకీరా. మా కన్సల్టెన్సీ నేమ్ వచ్చేసి మైగ్రా స్టడీ కన్సల్టెన్సీ సర్వీసెస్. మాకు అమీర్పేట్లో ఆఫీస్ ఉంది. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మెరిడియన్ ప్లాజా 302లో ఉంది. అండ్ ఎనీవే, నేను అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్, ఆఫీస్ ఫోన్ నెంబర్స్, మై ఫోన్ నెంబర్, ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఎందుకు మనం ఇవాళ గ్రీన్ కార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నామంటే, మేము కన్సల్టెన్సీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. సో అప్పటి నుంచి నేను చాలా మందిని కలిశాను అండ్ రియలీ ఐ అండర్స్టూడ్ ద అన్సర్టెనిటీ ఇన్ ద మార్కెట్. అండ్ ఆల్సో నేను 7 years యూఎస్లో ఉండేసి వచ్చాను. అండ్ మై బ్రదర్ ఈజ్ ఎ టీచర్ ఇన్ యూఎస్, మై సిస్టర్ ఇన్ లా ఈజ్ ఎ టీచర్ ఇన్ యూఎస్ నౌ, దే ఆర్ ఇన్ టెక్సస్. సో ఎందుకు మనం ఇవాళ గ్రీన్ కార్డ్ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, ఇప్పటి వరకు కూడా మన ఇండియన్స్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు, ఎక్కువగా యూఎస్లో ఉన్నది ఎక్కువగా మన తెలుగు వాళ్ళే తెలుసా. ఇండియాలో తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి బోల్డంతమంది వెళ్తూ ఉంటారు. మనకి తెలిసిన రూట్స్ ఓన్లీ ఏంటంటే, ఐటీ వాళ్ళైతే H1B నుంచి వెళ్ళాలి, లేదా పిల్లలైతే F1 చేయించుకొని స్టూడెంట్ వీసా మీద వెళ్ళాలి అనేసి. బట్ మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళి గ్రీన్ కార్డ్ మీద సెటిల్ అవుదాము అనేసి ఆలోచించలేదు. అలాంటి దారి ఉంటుంది అని కూడా చాలామందికి తెలియదు. అంతదాకా ఎందుకండి అసలు. H1Bలో టీచర్స్ వెళ్ళొచ్చు, అక్కడ సెటిల్ అవ్వచ్చు అనేది కూడా చాలామందికి తెలీదు. నేను ఫస్ట్ టైం వీడియో ఎప్పుడు పెట్టాను, అరౌండ్ క్రిస్మస్ నేను వీడియో రిలీజ్ చేశాను. సో వీడియో రిలీజ్ చేసినప్పుడు చాలామంది నాకు కాల్స్ చేసి, అసలు ఇది నిజంగా కరెక్టేనా, ఏంటి అసలు టీచర్స్ H1B మీద వెళ్ళడం ఏంటి, ఐటీ వాళ్ళు కదా వెళ్తారు అనేసి అడిగారు. బట్ ఎస్, టీచర్స్ కెన్ సెటిల్ సక్సెస్ఫుల్లీ ఇన్ యూఎస్ఏ ఆన్ వేరియస్ కైండ్స్ ఆఫ్ వీసాస్. సో అది డిఫరెంట్ టాపిక్ అనుకోండి. ఎనీవే, యూ కెన్ అప్రోచ్ మీ, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం గ్రీన్ కార్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ 1 yearలో యూఎస్ ఇమిగ్రేషన్లో ఎన్ని చేంజెస్ వచ్చాయంటే, ప్రతి వీసా కూడా పోను టఫ్ అవుతూ ఉంది. H1B అయితే ఏంటి, J1 అయితే ఏంటి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అయితే చాలా చేంజెస్ వచ్చాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా రాబోతున్నాయి అంటున్నారు. సో వీ డోంట్ నో హౌ ద ఫ్యూచర్ ఈజ్. సో ఇప్పుడు కనిపించే ఒక మంచి షైనింగ్ స్టార్ ఏంటి అంటే EB5 వీసా. యూఎస్ఏలో ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 million ఆఫ్ పీపుల్ ఉన్నారు H1B మీద. వాళ్ళందరి గోల్ కూడా అల్టిమేట్లీ గ్రీన్ కార్డ్కి అప్లై చేయాలి అండ్ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి, ఈవెన్చువల్గా సిటిజన్షిప్ తెచ్చుకోవాలి అనేసి. కానీ ఇప్పుడున్న టైం లైన్ ప్రకారం చూస్తే 70 ఏళ్ల నుంచి 130 ఏళ్ళు పడుతుంది ఈ క్యూ అనేది క్లియర్ అవ్వడానికి, ఇప్పుడున్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావడానికి. సో అంత డిలే అన్నది ఉన్నదనమాట. అండ్ ఇప్పుడున్న అన్సర్టైన్ సిచ్యువేషన్స్ని బట్టి చూస్తే ఆ డిలే అనేది ఇంకా పెరగొచ్చేమో అన్నట్లుగా ఉంది. సో ఈ టైంలో H1B వాళ్ళకైనా, లేదా స్టూడెంట్స్కైనా, లేదా ఏదో ఒక వీసా మీద ఇండియా నుంచి వెళ్ళి స్థిరపడాలి అనుకున్న EB5 అనేది కరెక్ట్ ప్రాసెస్ అనమాట. EB5 వీసా అంటే ఏంటంటే డైరెక్ట్గా గ్రీన్ కార్డ్. మనము అమెరికాలో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో మనీ స్పెండ్ చేస్తాము. స్పెండ్ చేయడం వల్ల అమెరికన్ గవర్నమెంట్ మన ఫ్యామిలీకి గ్రీన్ కార్డ్ ఇస్తుంది. ఇదంతా కూడా లీగల్, వెరీ క్రిస్టల్ క్లియర్ ప్రాసెస్ అన్నమాట. అసలు అమెరికా అన్ని వీసాస్కి ఎగెనిస్ట్గా ఉన్నప్పుడు EB5కి మాత్రం ఎందుకు ఫేవర్ చేస్తుంది అనేసి మీకు క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. డెఫినెట్గా రావాలి కూడా. ఎందుకు అంటే, ఒక EB5 వీసా వల్ల అమెరికాలో 10 జాబ్స్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు అమెరికా వల్ల ప్రాబ్లం ఏంటి, వాళ్ళ సిటిజన్స్కి జాబ్స్ రావట్లేదు అని కదా. సో EB5 వల్ల ఏమైందంటే, వాళ్ళ కంట్రీలో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో పెట్టుబడులు వస్తాయి, ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. దీనివల్లనే EB5ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు EB5 టైం లైన్ ఎలా ఉంటుంది, పెట్టుబడి ఎలా పెట్టాలి, అండ్ దాని తర్వాత బెనిఫిట్స్ ఏముంటాయి అనేది చూద్దాం. ఫస్ట్, ఎవరు దీనికి అర్హులు, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎవరైనా అప్లై చేయొచ్చండి. కంపల్సరీ సాఫ్ట్వేర్ అవ్వాలి, లేదా డాక్టర్స్ అయి ఉండాలి, లేదా కంపల్సరీగా టీచర్స్ అయి ఉండాలి అని ఏమీ లేదు.
మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ EB5 గ్రీన్ కార్డ్ కోసం మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇంకొక మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటి అంటే యూఎస్లో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చా? అప్లై చేసుకోవచ్చండి. మీరు యూఎస్లో ఉండి అండ్ మీ పిల్లల స్టేటస్ మారిపోతుంది, 21 ఇయర్స్ వచ్చేస్తున్నాయి అండ్ మీకు ఇంకా గ్రీన్ కార్డ్ రాలేదు, అండ్ ఇప్పుడున్న అన్సర్టెన్ సిచ్యువేషన్స్లో జాబ్ అటు ఇటు అవుతే ఎట్లా, ఇలాంటి సమస్యలు అందరికీ ఉన్నాయి. సో మీరు కనుక యూఎస్లో ఉండి ఇలాంటి థింగ్స్ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఇది మీకు కూడా వెరీ గుడ్ గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు అక్కడి నుంచి కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఎస్, ఐ నో చాలా క్వశ్చన్స్ అయితే ఉండుంటాయి మీకు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ కేస్ కూడా డిఫరెంట్ అనమాట ఈ సిచ్యువేషన్లో. సో మీరు నన్ను అప్రోచ్ అవుతే నేను మీ కేస్ చూసి మొత్తం అబ్జర్వ్ చేసి మీకు ఎలా సూట్ అవుతుంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ మీకు కావాలి, అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా మేము చూపిస్తాము. అండ్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ అండ్ దెన్ గో హెడ్. సో అసలు ఈ EB5 ఎలా వర్కౌట్ అవుద్ది అనేది సింపుల్గా చెప్తాను. యూఎస్లో చాలా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అందరికీ కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ ఉండవు ఇండియా నుంచి పెట్టుబడులు తెచ్చుకోవడానికి. వాళ్ళు ప్రాపర్గా పర్మిషన్ ఒకటి తెచ్చుకోవాలి. వాళ్ళ ప్రాజెక్ట్లో 15 to 17% పెట్టుబడి EB5 వీసాస్ ద్వారా తెచ్చుకుంటాము అనేసి. సో మనం ఐడెంటిఫై చేయాలి. యాజ్ ఏ కన్సల్టెన్సీ మాకు తెలుస్తుంది అనమాట ఏ ప్రాజెక్ట్స్ EB5 కిందకు వస్తాయి అనేసి. సో అలా ఒక వ్యాలిడ్ లీగల్ ప్రాజెక్ట్ చూసుకొని అందులో మనం 3.5 crores పెట్టుబడి పెట్టుకుంటాం. సో అదే US డాలర్స్లో చెప్పాలంటే యాక్చువల్గా 800K పెట్టాలి మనం. 400K మనం పెడతాము, ఇంకొక 400K ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు, అఫిలియేటెడ్ లీగల్గా తెలిసిన ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని మీ పెట్టుబడిని చూసేసి మీకు ఇంకొక 400K లోన్ ఇస్తారనమాట. సో మీరు పెట్టే 400K, వాళ్ళు లోన్ ఇచ్చే 400K కలిపి 800K మీరు ఆ ప్రాజెక్ట్లో పెడతారు. ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 3.5 crores మీ హ్యాండ్ నుంచి, 3.5 crores లోన్ నుంచి కలిపి టోటల్ 7 crores మీరు ఆ ప్రాజెక్ట్లో పెడతారు. సపోజ్ మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఈ EB5 ప్రాజెక్ట్కి జనవరిలో అప్లై చేశారనుకోండి, 6 months టైం పడుతుంది. జూన్లో మీరందరూ కూడా ట్రావెల్ అవ్వచ్చు. సో EAD మీద ట్రావెల్ అవుతారనమాట. సో అక్కడికి వెళ్ళగానే మీరు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు, ఏ బిజినెస్ అయినా చేయొచ్చు, మీ స్పౌస్ కెన్ వర్క్, యువర్ కిడ్స్ కెన్ స్టడీ. ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ ఫీజెస్ ఉంటాయి, మనం ఎక్కడి నుంచి మన పిల్లల్ని పంపించి చదివించాలి అంటే. అలా కాకుండా మీరు నార్మల్గా అక్కడ గ్రీన్ కార్డ్ ఫీజెస్ ఎలా ఉంటాయో అవే ఫీజెస్తో మీ పిల్లల్ని చదివించవచ్చు. సో మరి పెట్టుబడి వాపస్ అంటున్నారు కదా అన్నారు కదా, సో ఆ పాయింట్ చూద్దాం. ఇందులో ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు అప్లై చేసాం జాన్లో, జూన్లో EAD వచ్చింది, ట్రావెల్ అయ్యారు, 2 years మీకు కండిషనల్ గ్రీన్ కార్డ్ అనేది ఉంటుంది. ఓకే, ఇట్స్ ఎ ప్రాసెస్ అనమాట, స్టాండర్డ్ ప్రాసెస్. 2 to 3 years మీకు కండిషనల్ గ్రీన్ కార్డ్ ఉంటుంది. 2-3 years తర్వాత ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్టేజ్ బట్టి మీ పెట్టుబడి అనేది మీకు వాపస్ వచ్చేస్తుంది అండ్ ప్రాపర్ గ్రీన్ కార్డ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే, తర్వాత మీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. నార్మల్గా అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక స్టూడెంట్కి వీసా రావాలి, అక్కడికి వెళ్ళాలి, చదువుకోవాలి, మళ్ళీ H1 మీద జాబ్ రావాలి, ఆ తర్వాత మళ్ళీ గ్రీన్ కార్డ్ వరకు వెళ్ళాలి అంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్లా కనిపిస్తుంది. కానీ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, ఎంటైర్ ఫ్యామిలీ కెన్ మూవ్. టోటల్ ఫ్యామిలీ మీరు 3.5 crores పెట్టుబడిగా పెట్టి వెళ్ళొచ్చు. ఇది ఎందుకు నాకు గోల్డెన్ ఆపర్చునిటీ లాగా అనిపిస్తుందో తెలుసా? చాలామంది టీచర్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఇది జనరల్గా చెప్తూ ఉంటారనమాట, మ్యామ్ మా అమ్మాయి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయింది, తను చదువుకుంటుంది, మేము ఒక్కళ్ళం ఇక్కడ ఉండి ఏం చేయాలి, మమ్మల్ని కూడా రమ్మంటుంది, మా అబ్బాయి అక్కడ ఉన్నాడు, ఇలా చాలా కేసెస్ వస్తాయన్నమాట. అంతే కదా, పిల్లలు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము యాజ్ ఎ పేరెంట్, ఇట్ విల్ బి లోన్లీ కదా. సో అట్లా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. టీచర్స్, మేము కష్టపడతాము, అక్కడ జాబ్ తెచ్చుకుంటాము, అట్లీస్ట్ మా పిల్లలకి దగ్గరగా ఉంటాము అనేసి. సో ఇఫ్ యూ థింక్ ఇన్ దిస్ వే, మీ పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు అన్న ప్లాన్ వాళ్ళకి ముందే ఉన్నప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ మూవ్ అవ్వడము అనేది ఇట్స్ ఈజీ ప్రాసెస్. అలానే ఇప్పుడే సిచ్యువేషన్ ఇలా ఉంది అంటే ఇంకొక 10 years తర్వాత లేదా ఇంకో 5 years తర్వాత సిచ్యువేషన్ ఇంకా ఇంకా టఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ వన్ మోర్ క్లారిఫికేషన్ ఐ వాంట్ టు గివ్. చాలామంది గోల్డ్ కార్డ్ అనేసి వచ్చింది కదా, సో అది వచ్చిన తర్వాత EB5 అనేది లేదు అనుకుంటున్నారు, బట్ EB5 ఈజ్ దేర్. సో ఇది చాలామందికి తెలియని ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట.
సో స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, దీనికి వాట్సాప్ కూడా ఉంది. యూ కెన్ కాల్ మీ, యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ వాట్సాప్. ఆఫీస్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాను కదా. అలానే మనం ఒకసారి కూర్చుంటే కేస్ బై కేస్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో అసలు మీరు ఎలా పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు, ఎలా మీరు ప్రాసెస్ చేయొచ్చు దీన్ని, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మీ కిడ్స్ ఏజ్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, ఇవన్నీ చూసి మనం ప్రాసెస్ చేయొచ్చు. యాజ్ సచ్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు, ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎ లీగల్ ప్రాసెస్, ఇందులో ఎలాంటి లొసుగులు లేదు. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఒక ప్రాపర్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మీరు అంత మన సేవింగ్స్ కదా, ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. సో ఇంత అమౌంట్ మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు అక్కడ మనం ప్రాపర్ ప్రాజెక్ట్లోనే పెడుతున్నామా లేదా, కరెక్ట్గానే వెళ్తుందా లేదా అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలానే మన ఛానల్లో రెగ్యులర్గా యూఎస్ఏ ఇమిగ్రేషన్ అటార్నీస్తో లైవ్ అవుతూ ఉంటుంది. మీరు ఆ లైవ్కి కూడా వచ్చేసి దీని మీద క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. మీరు ఒక్కసారి నాకు కాల్ చేయండి లేదా టెక్స్ట్ చేయండి, ఐ విల్ కాల్ యూ బ్యాక్. అండ్ మనం ఒకసారి ఆఫీస్లో కూర్చొని కూడా మాట్లాడొచ్చు అండ్ ఫర్దర్ డిస్కషన్ చేసుకోవచ్చు. అండ్ ఇమ్మీడియట్గా అప్లై చేయండి, బికాస్ ఎప్పుడు ఏ రూల్ చేంజ్ అవుతుందో ఇప్పుడు తెలియదు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం అంతే. సో తప్పకుండా అప్లై చేయండి. అలానే మేము టీచర్స్కి కూడా J1 అండ్ H1 ప్రాసెస్ చేస్తున్నాము. ఒకవేళ మీరు టీచర్ అయినట్లయితే తప్పకుండా అప్రోచ్ అవ్వండి, మీరు డెఫినెట్గా యూఎస్ఏకి వెళ్ళొచ్చు. దేర్ ఆర్ గోల్డెన్ ఆపర్చునిటీస్ ఫర్ టీచర్స్ యాజ్ వెల్. సో అదండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాను. టేక్ కేర్, సీ యూ లేటర్, బాయ్, ఆల్ ది బెస్ట్.